సిద్దిపేట జిల్లా గజ్వేల్ సంగాపూర్ రోడ్డులో ఐఓసీ గ్రౌండ్ పక్కన గర్ల్స్ ఎడ్యుకేషనల్ హబ్ దగ్గర నూతనంగా ఏర్పాటు చేసిన బాక్స్ క్రికెట్ అండ్ కోచింగ్ సెంటర్ ను గజ్వేల్ మాజీ ఎమ్మెల్యే నర్సారెడ్డి, ఏఎంసీ వైస్ చైర్మన్ సర్దార్ ఖాన్, గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపల్ మాజీ చైర్మన్ గాడిపల్లి భాస్కర్ కాంగ్రెస్ శ్రేణులతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే నర్సారెడ్డి మాట్లాడుతూ యువత క్రీడల్లో రాణించాలన్నారు. క్రీడలు మానసిక ఉల్లాసంతో పాటు శారీరక దృఢత్వాన్ని కలిగిస్తాయని ఆయన చెప్పారు. గజ్వేల్లో చక్కటి బాక్స్ క్రికెట్ మినీ స్టేడియం ప్రారంభించిన నిర్వాహకులను అభినందించారు. ఎంవీపీ హిట్టర్ జోన్ నిర్వాహకులైన నవీన్, వినయ్, ఎంఎస్ యాదవ్, సాయి ప్రకాష్ లను అభినందించి గజ్వేల్ పరిసర ప్రాంతాల ప్రజలకు చక్కటి అవకాశమని అన్నారు. క్రికెట్ ఇప్పుడే ఇనాగ్రేషన్ చేసుకోవడం జరిగింది. నిజంగా ఇటువంటి బాక్స్ క్రికెట్ ద్వారా ఇక్కడ ఉన్న యూత్ పిల్లలందరినీ కూడా ఆటలకు ఆకర్షించే విధంగా ప్రయత్నం చేసి వాళ్ళందరినీ వాళ్ళ ఉన్న నైపుణ్యాన్ని బయటకు తీసి ఇంకా గజ్వేల్ ప్రాంతంలో ఇటువంటి బాక్స్ క్రికెట్లు ఇంకా ఎక్కువ వచ్చాయి అంటే మండల్కో ఒకటి వస్తే బాగుంటుంది. ఎందుకంటే ఈ ద్వారా పిల్లలకు దాని మీద ఆసక్తి పెరుగుతుంది. ఆ ఆసక్తే రేపు రాబోయే కాలంలో వాళ్ళకు అట్లీస్ట్ మన గజ్వేల్కు పేరు, దాంతోపాటు మన రాష్ట్రానికి, దేశానికి పేరు తెచ్చే విధంగా వాళ్ళు ప్రయత్నం చేయాలి. ఎందుకంటే చదువుకుంటే గుర్తింపు వస్తుంది, లేకపోతే పైసలు సంపాదిస్తే గుర్తింపు వస్తుంది. తర్వాత అన్నిటికన్నా ముఖ్యం ఆటలల్లో అందరికన్నా బాగా ఆడిన వాళ్లకు చాలా పేరు ప్రతిష్టలు వస్తాయి. దాంతో ఇప్పుడు మనం చూస్తున్నాం సచిన్ కానీ, కోహ్లీ కానీ వాళ్ళకి ఎంత పేరు ప్రతిష్టలు వచ్చినాయి. మరి మన గజ్వేల్ ప్రాంతం నుంచి కూడా అటువంటి పేరు ప్రతిష్టలు తెచ్చుకునే విధంగా వీళ్ళు ఆ చిన్నపిల్లలలో ఉన్న నైపుణ్యాన్ని బయటకు తీసి వాళ్ళకి ఎంకరేజ్ చేసి ఈ విధంగా మన గజ్వేల్ ప్రాంతంలో అందరినీ ఇక్కడ కోచింగ్ సెంటర్ కూడా వీళ్ళు ఇక్కడ ఉన్న వాళ్ళు నేర్పిస్తారట. చిన్నపిల్లల్ని తీసుకొని వాళ్ళకి ఏ విధంగా ఆట మీద ఆసక్తి కలిపి క్రికెట్లో నైపుణ్యం సంపాదించే విధంగా కూడా వీళ్ళు చేస్తున్నందుకు ఈ బాక్స్ క్రికెట్ను వాళ్ళందరినీ కూడా అభినందిస్తూ, ముఖ్యంగా మీరు అందరూ పైసలు ఇస్తారు కానీ పైసలు ఇయ్యని వాళ్ళని కూడా మీరు ఎంకరేజ్ చేస్తే వాళ్ళ ద్వారా మీకు కూడా బిజినెస్ పెడుతుంది. ఓన్లీ బిజినెస్ అనేది చూడకూడదు. రేపు రాబోయే కాలంలో మేము ఈ బాక్స్ క్రికెట్ దాంట్లో నేర్చుకున్నామని మీకు కూడా కొంచెం పేరు వస్తుంది. కాబట్టి మీరు 600 గంటకు ఉంటే రేపు 500కి, ఇంకా రేపు వాళ్ళని బీదోళ్ళు వస్తే వాళ్ళని కూడా ఆడ్ టైమ్స్ అంటారు. ఇప్పుడు కొన్ని ఆడ్ టైమ్స్ లో కూడా తక్కువ రేట్లకు అన్ని ఇస్తుంటారు కదా, ఆ విధంగా అందరినీ ఎంకరేజ్ చేయాలని ఈ బాక్స్ క్రికెట్. విశ్వసాయి ఎడ్యుకేషనల్ సొసైటీ వారి విశ్వసాయి జేఈఈ టాపర్ ప్రోగ్రామ్ ఎన్ఐటి లేదా ఐఐటిలో సీట్ సాధించడమే మీ లక్ష్యమైతే ఆ లక్ష్యాన్ని మీకు మరింత చేరువ చేస్తుంది విశ్వసాయి జేఈఈ స్టార్స్ ఈలైట్ బ్యాచ్. ద సేలియంట్ ఫీచర్స్ ఆఫ్ జేఈఈ స్టార్స్ ఈలైట్ బ్యాచ్. కేవలం 36 మంది విద్యార్థులు కలిగిన లిమిటెడ్ బ్యాచ్ ద్వారా ప్రతి విద్యార్థి మీద ప్రత్యేకమైన శ్రద్ధ, ఎందరో విద్యార్థులని ఐఐటి ర్యాంకర్స్ గా మార్చిన మా అనుభవజ్ఞులైన ఉపాధ్యాయ బృందం, నిపుణులచే ప్రిపేర్ చేయబడిన విశ్వసాయి యూనిక్ స్టడీ మెటీరియల్ మరియు ప్రతి విద్యార్థికి ప్రత్యేకమైన డౌట్ క్లియరింగ్ సెషన్స్, మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీలలో 10,000కు పైగా ప్రాక్టీస్ ప్రాబ్లమ్స్ తో స్టెప్ బై స్టెప్ సాల్వేషన్, క్విక్ ప్రాబ్లమ్ సాల్వింగ్, రివిజన్ బుక్లెట్, ఫుల్ లెంత్ జేఈఈ అడ్వాన్స్డ్ మాక్ టెస్ట్. 2025-26 సంవత్సరానికి గాను విశ్వసాయి వారి జేఈఈ స్టార్స్ ఇలైట్ బ్యాచ్ లో చేరండి. విశ్వసాయి అంటేనే తల్లిదండ్రుల నమ్మకం, విద్యార్థుల విజయం. విశ్వసాయి ఎడ్యుకేషనల్ సొసైటీ, నెల్లూరు, తిరుపతి. Hi Nilor, please subscribe to N3 TV.